Hi friends, welcome back to our MS Excel class. ఈరోజు మనం MS Excel లో కండిషనల్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇది మనకు హోమ్ ట్యాబ్ లో స్టైల్స్ గ్రూప్ లో ఉందన్నమాట కండిషనల్ ఫార్మాటింగ్ అనేది. ఓకే, మనం ఆల్రెడీ అంతకుముందు అన్ని నేర్చుకున్నాం కదా. ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్ గురించి, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నంబర్ గ్రూప్, నెక్స్ట్ స్టైల్స్ గ్రూప్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ స్టైల్స్ గ్రూప్స్లో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఎక్సెల్ జస్ట్ చిన్న ఫార్మాట్ రెడీ చేశాను. ఈ బుక్ నేమ్ అండ్ కాస్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం దీన్ని కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఏం లేదు. ఇక్కడ మనం ఇది ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హైలైట్ సెల్ రూల్స్ అనేది ఉంది. హైలైట్ సెల్ రూల్స్ అంటే ఇక్కడ ఎవరిని సెల్స్ కదా, ఒక్కొక్కదాన్ని మనం ఒక్కొక్క సెల్ అంటాం. హైలైట్ చేస్తాయి అనమాట. మనం కండిషనల్ ఫార్మాటింగ్ ఏదైతే కండిషన్ పెడతామో ఆ కండిషన్కి ఎగెనిస్ట్గా అవి హైలైట్ అయిపోతాయి. చూడండి, హైలైట్ సెల్ రూల్స్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు, టెక్స్ట్ దట్ కంటైన్స్, ఎడిట్ అకరింగ్, డూప్లికేట్ వాల్యూస్, ఇలా. నెక్స్ట్ ఇంకా చూస్తే మోర్ రూల్స్లో చూడండి, ఇవన్నీ ఒక్కొక్క రూల్ అనమాట. ఈ రూల్స్ అన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ హైలైట్ సెల్ రూల్స్, గ్రేటర్ దాన్. చూడండి, గ్రేటర్ దాన్ క్లిక్ చేయగానే మనకు ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ అని వచ్చింది. కిందనేమో బ్లింక్ అవుతుంది చూడండి ఇక్కడ బాక్స్లో. అంటే ఇక్కడ మనకు ఒక వాల్యూ ఇస్తే దానికంటే ఎక్కువనే మనకు ఇక్కడ చూపిస్తాయి అన్నమాట కలర్ తోటి. చూడండి, ఇక్కడ 6500, 6000, 5000, 690, 3450, 4900 ఉన్నాయి. ఇక్కడ ఏంటి, మనం 5000 ఎబో ఉన్నాయి. మనం ఇప్పుడు హైలైట్ చేయాలి అంటే ఇక్కడ మనం 5000 ఇవ్వండి. ఇక్కడ 5000 కంటే ఎక్కువ ఏ కలర్లో అవ్వబడాలి అంటే లైట్ రెడ్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అని ఉంది. అలా కాకుండా గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, చూడండి, ముందు సెలెక్ట్ చేయండి. ఇవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఫార్మాటింగ్లోకి వెళ్ళండి. హైలైట్ సెల్ రూల్స్, గ్రేటర్ దాన్ కొట్టాం. అప్పుడు ఏమైంది, ఇక్కడ 5000 ఇద్దాం. ఇందాక ఏం పెట్టాము మనం, గ్రీన్. ఓకే ఓకే, చూడండి, ఇప్పుడు ఏమైంది, మనకు 5000 కంటే ఎక్కువ వాల్యూస్ అన్ని మనకు గ్రీన్ కలర్లో చూపించినాయి. ఓకే, ఇలాగ మనం ఒకసారి సెల్స్కి కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేస్తే మన తర్వాత ఏ వాల్యూ మార్చుకున్నా కూడా మనకు ఆ ఫార్మాట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, 3450 ఉంది. మనం ఏమనుకున్నాం, 5000 కంటే ఎక్కువ వాల్యూ ఇస్తే మనకు గ్రీన్ కలర్లో చూపించాలి. చూడండి, ఇక్కడ దీన్ని 6000 పెడతా నేను. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైంది, వాల్యూ చేంజ్ అయింది కదా. ఇక్కడ ఇది కూడా చేంజ్ చేద్దాం, లాస్ట్ ఇది కూడా 7654. ఎంటర్. ఓకేనా, అంటే దీన్నే మనం కండిషనల్ ఫార్మాటింగ్ అంటాం అనమాట. మనం కండిషన్స్ అప్లై చేసి ఒకసారి సేవ్ చేస్తే మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనకు వెంటనే తెలిసిపోతుంది అనమాట. ఓకే, మనకి ఏ బుక్ కాస్ట్ ఎక్కువ, 6000 కంటే ఎక్కువ ఏ బుక్ ఉంది అనేది తెలుసుకోవాలన్నా కూడా మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలి. ఇది చూడండి, ఈ 6500 కాస్ట్ తగ్గియండి, 4000 చేయండి. చేసి ఎంటర్. ఏమైంది, ఇక్కడ గ్రీన్ కలర్ పోయింది, గ్రీన్ టెక్స్ట్ పోయింది. అంటే ఇది ఈ వాల్యూ అనేది 5000 కంటే తక్కువ ఉందని మనం అనుకున్నాం. గ్రేటర్ దాన్ 5000 అని ఇచ్చాం ఇక్కడ. ఓకే, ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి చూడండి, 3000 పెడదాం. ఎంటర్. ఓకేనా, ఈ విధంగా మనం
ఎక్కువ వాల్యూ 5000 కంటే ఎక్కువ ఏదైనా వాల్యూ ఉంటే మనకు గ్రీన్లో చూపించాలి అనేది పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ చూపిస్తుంది. చూడండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కాపీ పేస్ట్ చేశాను కదా, ఇక్కడ 6000 మళ్ళీ 2000 చేద్దాం. ఎంటర్. అంటే ఇది మనం కాపీ పేస్ట్ చేసినా కూడా ఈ సెల్స్లో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది వర్క్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కండిషన్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ అని ఉంది కదా, ఈ రూల్స్ మనం క్లియర్ చేయాలన్నమాట. ఈ క్లియర్స్ అప్లికబుల్ కాకుండా అంటే క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అనేది కొట్టాలి. అప్పుడు మనకు ఆ కండిషనల్ ఫార్మాటింగ్ ఫార్ములా అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 5000 పెడుతున్నాను, ఎంటర్ కొట్టాను. ఏమైంది, ఇక్కడున్న ఫార్ములా అనేది మనకి ఇక్కడ రావట్లేదు. ఈ విధంగా మనం ఏదన్నా చేసేటప్పుడు రూల్స్ ముందు క్లియర్ చేసుకోవాలి. కండిషనల్ ఫార్మాటింగ్లో లాస్ట్లో క్లియర్ రూల్స్ అని ఉంటుంది కదా, క్లియర్ రూల్స్. ఇక్కడ చూడండి, క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నంత వరకే రూల్స్ క్లియర్ కావాలి, లేకపోతే క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్. ఈ షీట్ మొత్తానికి రూల్స్ ఏం లేకుండా చేయాలంటే మొత్తం అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీంట్లో లెస్ దెన్ అని అంతే. ఇక్కడ లెస్ దెన్ 4000 పెట్టండి. ఓకే, ముందు ఏం చేయాలి, మనం ఇక్కడ ముందు సెలెక్ట్ చేసుకోవాలి ఈ యొక్క సెల్స్ ఏటికైతే మనం ఫార్ములా కావాలో ఫార్మాటింగ్ దేనికి అప్లై చేయాలంటే దాని ముందు సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి లెస్ దాన్, దేనికంటే లెస్ దాన్ ఉన్న వాల్యూస్ మనకు చూపించాలంటే 3000 తీసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 3000 ఇలా పక్క జరపండి. ఇలా పక్క జరపడం తెలుసా, ఇలాగ మౌస్ పట్టుకొని దాని మీద క్లిక్ చేసి లెఫ్ట్ బటన్ ఉంది కదా, లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా జరుపుతూ ఉండాలి. ఇలా కర్సర్ పెట్టేసి ప్రెస్ చేసి ఇలా జరుపుతుంటే మనం మూవ్ అవుతుంటుంది. ఓకే, ఓకే, మనం 3000 సెలెక్ట్ చేసుకున్నాం. 3000 సెలెక్ట్ చేసుకొని అంటే ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ లెస్ దాన్ అంటే లెస్ దాన్ 3000 ఉన్నాయో మనకు చూపించాలి అనేది ఇక్కడ మనం కండిషన్ పెట్టినాం. ఇప్పుడు కలర్ మారుద్దాం. లైట్ రెడ్ ఫిల్ లేకపోతే లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ ఇలా. ఓకే, చూడండి ఇక్కడ లెస్ దాన్ 2000 ఉన్నాయి, మనం ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. 3000 కొడదాం. ఇక్కడ లేదు, మనం ఏమని పెట్టుకున్నాం కండిషను, చూడండి లెస్ దాన్ 3000. ఓకే, లెస్ దాన్ 3000 కాబట్టి ఇక్కడ 4000 ప్లేస్లో మనం 2400 కొడదాం. ఎంటర్. ఓకేనా, ఈ విధంగా మనం సెల్స్కి కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్వీన్ అయినా అంతే, అంటే ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉన్నది చూపించాలి. అంటే 100 నుంచి 200 లోపు లేకపోతే 1000 నుంచి 2000 లోపు ఉన్న వాల్యూస్ మనకు చూపించాలంటే మనం ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ బిట్వీన్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ రూల్స్ క్లియర్ చేద్దాం. క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఇలాగా రూల్స్ క్లియర్ అయిపోయినాయి. ఓకే, ఈక్వల్ టు ఉన్న అంతే సేమ్ వాల్యూ ఇవ్వాలి. మనకు 2000కి ఈక్వల్గా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ పెట్టేసుకొని అప్లై చేస్తే మనకు వాల్యూస్ చూపిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ దట్ కంటైన్స్ ఫార్మాట్ సెల్ దట్ కంటైన్ ద టెక్స్ట్. అంటే టెక్స్ట్ ఉన్న వాటికి ఇది అప్లికబుల్ అవుతుంది. దీని గురించి తర్వాత చూద్దాం. ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో నెక్స్ట్ టాప్ 10 అండ్
10 rules, top 10 items, top 10%, bottom 10 items. Format that rank in the top 10 అంటే మార్క్స్ మనం కనుక ఇక్కడ 100, 99, 50, 69, 59, 38, 50, 100, 29, 28 ఇలా మనం మార్క్స్ తీసుకున్నాం. ఈ మార్క్స్ తీసుకుంటే మనం ఇప్పుడు మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 3, 3, 6 to 8 8 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ 8% యొక్క మార్క్స్ మనం తీసుకున్నాం. ఓకే, ఈ 8% మార్క్స్ తీసుకుంటే ఈ కండిషనల్ ఫార్మాటింగ్ మనం అప్లై చేయాలి. ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూస్తే టాప్ 10 ఐటమ్స్, ఇందులో టాప్ 10 చూపించాలి, లేకపోతే టాప్ 5 చూద్దాం. అంటే ఈ 8 మెంబర్స్లో టాప్ 5 ఏంటి అనేది చూడాలన్నమాట. చూసేసి మనం ఇక్కడ ఇది మళ్ళీ గ్రీన్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టాప్ 5 అంటే ఏంది? ఇప్పుడు మనకున్న 8 పీపుల్, 8 ఇక్కడ 3, 3, 3, 6 + 2 8 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనమాట ఇవి. ఈ 8 స్టూడెంట్స్ మార్క్స్ చూసుకుంటే టాప్ 5 అంటే ఏంది? హైయెస్ట్ వాల్యూస్, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పర్సన్స్ ఎవరెవరు అని అంటే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. 100 మార్క్స్ ఉన్న పర్సన్ 99, 59, 100 to 87, అంటే రిమైనింగ్ అన్ని తక్కువ మార్క్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకు ఒక 100 స్టూడెంట్స్ ఉంటే అందులో టాప్ 10 స్టూడెంట్స్ మార్క్స్ ఏంటి అంటే ఇలాగ మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి మనం ఈజీగా ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా అనమాట. అదేవిధంగా సేల్స్ విషయంలో కూడా అంతే. సేల్స్లో కూడా ఏవి ఎక్కువ సేల్ అయిపోయినాయి అంటే 10,000 కంటే ఎక్కువ సేల్ అయినాయి ఏంటి, 1 lakh కంటే ఎక్కువ సేల్ అయినాయి ఏంటి అనేది మనం చూడాలంటే మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనే రూల్ని అప్లై చేసి మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ పర్సంటేజ్ చూడొచ్చు. బాటమ్ 10 అంటే తక్కువ మార్క్స్ ఉన్నాయి. తక్కువ మార్క్స్ ఉన్నాయి చేయాలంటే ఇలాగా మళ్ళీ దీన్ని తీసేసుకొని సెలెక్ట్ చేసుకొని దీంట్లో మళ్ళీ క్లియర్ రూల్స్లోకి వెళ్ళి ముందు రూల్స్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటే మళ్ళీ మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇలాగ మార్క్స్ తీసుకుంటే మళ్ళీ బాటమ్ 10 ఐటమ్స్ కాదు కానీ మనం బాటమ్ ఒక 4 ఐటమ్స్ తీసుకుందాం. అంటే తక్కువ మార్క్స్ ఉండాలన్నమాట. ఇక్కడ ఫార్మాట్ దట్ ర్యాంక్ ఇన్ ద బాటమ్ అంటే బాటమ్ 4 అంటే తక్కువ మార్కులు ఉన్న 4 వ్యక్తులు చూపించమనంటే ఇక్కడ మనం తక్కువ మార్క్స్ ఉన్న వాల్యూసే చూపిస్తాం అనమాట. ఈ విధంగా మనం బల్క్ అమౌంట్లో ఉన్నటువంటి వాల్యూస్లోంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేదాన్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో ఇంకా మనకు డేటా బార్స్ అని కూడా ఉంటాయి. అంటే మనకు డేటాని బార్స్లో చూపిస్తుంది. ఓకే, ఐకాన్ సెట్స్, మనకు ఐకాన్స్ కూడా చూపించవచ్చు. మనం వీటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ. బాయ్.